ఆడపిల్లలు చూడండి, ప్రతి దానికి కూడా చిరాకు పడిపోతూ ఉంటారు. అమ్మన్నా మాట పడరు, నాన్నంటే అసలే పడరు. ఇక అత్తమామల సంగతి అసలు లెక్కే లేదు. ఎందుకంటే వాళ్ళెవరు నన్ను అనడానికి? వాళ్ళు కొడుకును కనిచ్చారేమో, నన్ను మాట అనడానికి వాళ్ళకేం హక్కు ఉందని వాళ్ళు కోర్టుకెళ్ళినా వెళ్తారు. అంతటి తీరులో ఉన్నది నేటి కాలము. ఏ ఇంట్లో అయితే ఇలాంటి అహంకార పూరితమైనటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి ఆడపిల్లలు ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావటానికి కూడా కొంచెం ఆలోచిస్తుందిట. ఎందుకంటే లక్ష్మీదేవి పెరిగినా కొద్దీ అహంకారం కూడా అదే రకంగా పెరుగుతుంది, ఎవరో కొంతమంది దగ్గర తప్పితే. కాబట్టి ఆడపిల్లలు తస్మాత్ జాగ్రత్త. సహనానికి ప్రతిరూపం స్త్రీ. ఎందుకంటే భూదేవి స్త్రీమూర్తి, ఆవిడ ఎంతో సహనంతో ఉంది కాబట్టే కదా మనం ఇలా నిలవగలుగుతున్నాము. ఏం చేసినా ఆవిడ సహిస్తోంది, పాపాన్ని మోస్తోంది, పుణ్యాన్ని మోస్తుంది, మల విసర్జన చేసినా తీసుకుంటోంది, ప్రతిదీ స్వీకరిస్తోంది. కాబట్టి అంతటి సహనాన్ని పొందినా పొందకపోయినా మన నోటిని మనం అదుపులో ఉంచుకుంటూ పెద్దల ఎడల గౌరవంగా ఉంటే మన జీవితం అభ్యున్నతి వైపు నడుస్తుంది. ఇటు పుట్టింటి వారికి కూడా మనం పేరు తెచ్చిన వాళ్ళం అవుతాము. వింటారు కదమ్మా.